జగన్‌ని పొద్దున చూసినప్పుడు అంటే జనాన్ని రానీయకుండా చూడటానికి గోతులు తవ్వి రాకుండా చూడటం, ముళ్ళ కంచెలు వేసి రాకుండా చూడటం, అట్లాగే వాళ్ళనేమంటారు బౌన్సర్లను పెట్టి కంట్రోల్ చేయడం, ఇదంతా చూసినప్పుడు ఇక రారేమో జగన్ మొట్టమొదటిసారి ఎదురు దెబ్బ తిన్నట్టున్నారు. నెల్లూరు పోలీసులు కరెక్ట్‌గా ప్లాన్ చేసినట్టున్నారు. ప్లస్ కార్యకర్తలు కూడా భయపడ్డట్టున్నారు. ఎందుకు వచ్చిన కూడా నిన్న కూడా మనం ఒక వీడియో చూసుకున్నాం. అన్నిటికీ సిద్ధపడ్డోడే వెళ్ళాలి, ప్రాణాలకైనా తెగించాలి, అట్లాగే దాడులకైనా తెగించాలి, లేదంటే అంటే దాడులు చేయించుకోవడానికి, లేదా కేసులు పెట్టించుకోవడానికి తెగించాలి, అరెస్టులకి తెగించాలి. అప్పుడు అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో తేలిపోతుంది అని అనుకున్నాం. ఇప్పుడు చూస్తే జనం ఎక్కడ ఆగినట్టు లేరు, తెగించినట్టే ఉన్నారు. ఎయిర్పోర్ట్ అదే తన హెలీప్యాడ్ దగ్గర కావచ్చు, జైలు దగ్గర కావచ్చు, మొత్తం రిస్ట్రిక్ట్ చేసిన ఆ వెనకాల గోడల మీద నుంచి కేకలు వేయటం చూసాం. అక్కడ ముళ్ళ కంపల్లో ముళ్ళ పొదల్లో కూడా నిలబడ్డం చూసాం. ఆ తర్వాత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ కంట్రోల్ చేయాలనుకుంటే ఇప్పుడు ఎగబడ్డటువంటి జనాన్ని చూస్తున్నాం. ఆగనటువంటి జనం, వందలు వేల సంఖ్యలో వచ్చినటువంటి జనం. అంటే పోలీసులు అన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినా కూడా ఎగబడి జనం రావడం అన్నటువంటి దాంతో వైసీపీ శ్రేణులు సంతోషపడుతున్నాయి. జగన్కు కూడా సంతోషమే. బట్ ప్రభుత్వంలో ఉన్న అధికార యంత్రాంగం అయితే ఎలా కట్టడి చేయాలి అన్నటువంటిది మాత్రం ఫీల్ అవుతుంటుంది. ఎందుకంటే ఒక్కొక్క చోట అతనిది సక్సెస్ అవుతా ఉన్న కొద్దీ ప్రెషర్ పెరిగిపోతుంది నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్ళేటటువంటి చోట్ల అధికారుల మీద. అధికారులు అందుకని కొత్త ఎత్తులు వేస్తున్నారు. మామూలుగా వాళ్ళ పని కాదు, అధికారుల పని ఎంతవరకు బందోబస్తు ఏర్పాటు చేయడం. బందోబస్తు కాకుండా ఒక కార్యక్రమాన్ని, రాజకీయ కార్యక్రమాన్ని విఫలం చేసే కార్యక్రమాలు వీళ్ళని ఎత్తున పెట్టుకోవాల్సి వస్తుంది. అది విఫలమైంది అన్నటువంటిది కనబడుతుంది. కాబట్టి వాట్ నెక్స్ట్ అనేది చూడాలి.